అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ మిరియాల రసం. జలుబు చేసినప్పుడు లేదా ఫీవర్గా ఉన్నప్పుడు నోటికి ఎలాంటి టేస్ట్ తెలియని టైంలో ఈ మిరియాల రసం పెట్టుకొని రైస్ తింటే నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. తరువాత పొట్టు తీసిన 10 వెల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలానే చిన్న అల్లం ముక్కని యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఇది కచ్చాపచ్చిగా దంచుకుంటే సరిపోతుంది, మరి పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూయించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి ముందుగా నూరు పెట్టుకొని ఉంచుకున్న మసాలాని అంతా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని ఇలా తిప్పుతూ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. కంటిన్యూస్గా సిమ్లో ఉంచి తిప్పుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుతూ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని గుజ్జుని దీనిలో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ పులుపు అడ్జస్ట్ అయ్యే విధంగా వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలోకి ఘాట్లు పెట్టిన మిర్చిని అలానే కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలి అంచులకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా దించేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుల్లగా ఘాటుగా ఉండే మన మిరియాల రసం రెడీ అయిపోతుంది. దీన్ని ఒట్టిగా అయినా తాగేయచ్చు, గ్లాస్లో పోసుకొని, లేదా రైస్లో యాడ్ చేసుకొని అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు.